గత ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చాడు. మీ నాయకుడు తప్పు కూడా అంటారు కదా, మీ నాయకుడు తప్పు కూడా ఉంది కదా. మరి నేను చెప్తుంది ఏంటి, రాజకీయాలని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటే నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు, మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము, నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము, ఆ సర్వీస్ మోటివ్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటుంది. రాజకీయాల వల్ల మేము ఏదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పాను, విషయాలు చెప్పాను, దాని డీటెయిల్స్ కూడా అఫీషియల్ గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. దాని గురించి ఎందుకు చెప్పాను కదా. ఎస్, నెక్స్ట్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన మీరు ఎదుర్కోగలుగుతారా? ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము. దిస్ ఇస్ అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్స్ పర్సెప్షన్. పబ్లిక్ కి తెలుసు, జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు, ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు, ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది, ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు, ప్రజల మనిషి ఏ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ, ఎంతో మంది ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మా నాయకుడికి ఉన్నాయి. అతని మీద ఒక నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ. ఈరోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్మకున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది. అదే మా బలం, అదే ప్రజలు అదే నమ్మకాన్ని, అదే ప్రేమని, అదే ఆదరణని మాకు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది. కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం. ఇద్దరు కాదు, ముగ్గురు గారు, ఇంకెవరన్నారా అని. ఒకరికి ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ముగ్గురు ఉన్నారు, చూస్తున్నాం కదా రాజకీయాలు. సో కాబట్టి ఏదైనామైనప్పటికీ ప్రజలకు తెలుసు, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది. ఎన్ని సంవత్సరాల తర్వాత బయట పెట్టడానికి కారణం అంటే లావు మధ్య మీ మధ్య ఇంత విభేదాలు ఉంటే అధికారం మీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు బయట పెట్టడానికి కారణం ఏం చెప్తారు? ఇందాక అదే నా మాటలో చెప్పాను. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను అనుకునేదాన్ని. కానీ ఈ రోజు అదే నేను అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే. నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీన్ని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు, లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుతుందో నేను ఎప్పుడు చూడలే, మాట్లాడొద్దు అనుకున్నా. బికాజ్ అది నా సంస్కారం అది, నేను మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఈ రోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈ రోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది. కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది. మేడం, మీరు అన్నారు కదా చిలుకూరుపేట నుంచి వడ్లమూడి ఎంత దూరం, వడ్లమూడి ఇప్పుడు వాళ్ళు గతంలో మీరు కేసులు పెట్టారని వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు మీరు అంటున్నారు. ఇక్కడ కేసులు అనేది కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి కదా. దానిపైన ఏ ఛానల్ అన్నాను ఇది? నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు. కాదు, నేను అంటుంది ఏంది, ఎట్లా పడితే అట్లా. ఎక్కడ చూపించండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి అటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఏటెటు తీసుకెళ్తున్నారు? ఎప్పుడన్నా విన్నారా ఇది? బిఎన్ఎస్ 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో? మీరు ఇది వినలేదు కదా. మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు, సాక్ష్యాలు, ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో, మాకు దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుంది అంటే యూ హ్యావ్ టు అప్డేట్.